హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల కోసం విధులు నిర్వహించిన ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఆ వైరస్ బారిన పడి అకాల మరణం చెందారు. విధి నిర్వహణలో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన ఆ ఉద్యోగుల కుటుంబాలు ఇప్పుడు అత్యంత దయనీయమైన స్థితిలో అనేక ఆర్థిక మరియు సామాజిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాయి. చనిపోయిన ఉద్యోగుల వారసులకు ప్రభుత్వం కార్యాలయ నియామకాల అంటే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ద్వారా తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అయితే ఉండగా, నేటికి ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల వందలాది మంది యువత నిరాశ, నిస్పృహలలో కూరుకుపోయారు. తమకు రావాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం ఈ యువకులు గత కొన్నేళ్లుగా ఉద్యోగ సంఘాల నాయకుల చుట్టూ, సచివాలయ అధికారుల చుట్టూ మరియు పాలకపక్ష మిత్రుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నప్పటికీ వారి పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇటువంటి బాధిత కుటుంబాలందరినీ ప్రభుత్వం వెంటనే గుర్తించి వారికి కారుణ్య నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆదుకోవాలని లక్షలాది మంది ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీస్‌లో ఉండగా హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా చూడటం ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత. ఆ ఉద్యోగి చేసిన సేవలకు గుర్తింపుగా వారిపై ఆధారప ఆధారపడిన వారసులకు ఒక చిన్న స్థాయి ఉద్యోగాన్ని కల్పించి ఆ కుటుంబానికి జీవన భరోసా ఇవ్వటమే ఈ కారుణ్య పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కరోనా కాలంలో వైద్యులు, ఉపాధ్యాయులు, పోలీసులు మరియు ఇతర శాఖల సిబ్బంది రాత్రింబగళ్ళు అనుకున్న పనిచేసి మరణించినప్పుడు ఆ కుటుంబాలకు కొండంత అండగా ఉంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో చూస్తే దాదాపు 1000 మందికి పైగా ఉన్న ఉపాధ్యాయుల పిల్లలకు మరియు ఇతర శాఖ వారసులకు నేటికి ఖాళీగా ఉండి ఆవేదన చెందుతూనే ఉన్నారు. వారికి నియామకాలు దొరకక. మరి వీరి నియామకాలకు ఒక సాంకేతిక కారణం అడ్డుగా అయితే నిలిచింది. అదేంటంటే 2012లో జారీ చేసిన ఒక ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం ఉపాధ్యాయుల వారసులకు కేవలం జిల్లా పరిషత్, జెడ్పీ లేదా మండల్ పరిషత్, ఎంపీపీ కార్యాలయాల్లో ఉన్న ఖాళీలలో మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే ఆయా కార్యాలయాల్లో ప్రస్తుతం ఖాళీలు లేకపోవడం వల్ల అర్హత ఉన్నప్పటికీ వీరికి ఉద్యోగాలు అందటం లేదు. కేవలం కరోనా సమయంలో మరణించిన వారే కాకుండా 2018 మరియు 2019 సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు కూడా అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని, బాధిత కుటుంబాల ఆవేదనను ఏమాత్రం పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని అందరూ ఎంతో నమ్మకంతో ఎదురుచూశారు. ఈ క్రమంలోనే బాధిత యువత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారిని అనేక పర్యాయాలు అంటే అనేక సార్లు కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఆయన ఈ విషయాన్ని అత్యంత మానవీయ కోణంలో పరిశీలించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ జిల్లా పరిషత్ శాఖలో ఖాళీలు లేకపోతే కలెక్టరేట్ కోటా కింద ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలలో అయినా సరే ఈ యువతకు తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని ఆయన ప్రతిపాదించారు. ఆయన చొరవ చూపించినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ ఫైలు సాధారణ పరిపాలనా శాఖ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ విధంగా తిరుగుతూనే ఉంది తప్ప ఒక కొలిక్కైతే రావటం లేదు. గత 4, 5 సంవత్సరాలుగా ఈ ఫైలు వివిధ టేబుల్ల మీద నలుగుతూ ఉండటం వల్ల ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత తమ విలువైన వయస్సును కోల్పోతున్నారని ఒక పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతేడాదిలో వందలాది మందికి బహిరంగంగానే వేదికలపై ముఖ్యమంత్రి చేతుల మీదుగా కారుణ్య నియామకాల పత్రాలను అయితే అందజేయడం విశేషం. మరి తెలంగాణలో సాధ్యమైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు సాధ్యం కావటం లేదు అని ఇక్కడ ఉద్యోగులైతే ఇక్కడ నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం వస్తుందని ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఒక
యువకుడు ఆ ఎదురుచూపుల్లోనే నిరాశకు లోనై అనుకూల వార్త రాకముందే హఠాత్తుగా మరణించారు. ఇది ఎంతటి హృదయ విదారకమైనటువంటి మరియు విషాదకరమైన స్థితి ఒకసారి అర్థమవుతుంది. ఒక కుటుంబం తన యజమానిని కోల్పోయి ఇప్పటికే బాధలో ఉంటే, ఇప్పుడు ఆశలు పెట్టుకున్న కొడుకు లేదా కూతురు కూడా నిరాశతో కృషించిపోవడం కూడా లేకపోవడం అనేది నిరాశతో కృషించిపోవడం సమాజానికి మంచిది కాదు. సో, చాలామంది యువతకు ఉద్యోగం రాక, ఆర్థిక ఇబ్బందుల వల్ల పెళ్ళిళ్ళు కావటం లేదు. వయసు పెరిగిపోతుంది. పెళ్ళైన వారు తమ చిన్న పిల్లలను పోషించుకోలేక కనీసం పాలు పట్టించలేని దౌర్భాగ్య స్థితిలో గూడా ఉన్నారు. సో, జిల్లాలో అక్కడక్కడ కొన్ని ఖాళీలు ఉన్నప్పటికీ అధికారులు ప్రమోషన్‌లు మరియు ఇతర కారణాలను చూపిస్తూ కారుణ్య నియామకాలను వాయిదా వేస్తూ ఉన్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోంది. ఉపాధ్యాయ సంఘాలు గూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పదే పదే తీసుకెళ్తున్నాయి. ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి గారు మరోసారి ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ వహించి పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను తక్షణమే క్లియర్ చేయాలని అయితే వారు కోరుతున్నారు. వందలాది మంది కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ఈ చిన్న నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా కరుణ చూపి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి నియామక ఉత్తర్వులు ఇవ్వటం ద్వారా ఆ కుటుంబంలో మళ్ళీ కాంతిని నింపాలి అని మనందరం ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే క్లుప్తంగా ఒకసారి మళ్ళీ చూద్దాము. ఏంటంటే కరోనా కాలంలో చాలామంది ఉద్యోగులైతే మరణించారనమాట. ఉద్యోగులు, పెన్షనర్స్, ఉద్యోగులు ముఖ్యంగా డ్యూటీలో ఉన్నవారు మరణించారు. సో, అది వెళ్ళిపోయి గూడా మనకి 5 సంవత్సరాలయింది. అప్పటినుంచి ఇప్పటి వరకు వారైతే కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సమయంలో విధి నిర్వహణలో ఉండగా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించారు. వారి కుటుంబాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వందలాది మంది యువత నిరాశలోనే ఉన్నారు. మరి విధిలో ఉండగా అంటే డ్యూటీలో ఉండగా మరణించినటువంటి ఉద్యోగుల కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా రక్షించడం ప్రధాన లక్ష్యం. సో, వారసులకు తక్షణంగా ఉపాధి కల్పించి కుటుంబానికి జీవన శైలిని, భరోసాని ఇవ్వాలి. ఈ యొక్క బాధ్యత ప్రభుత్వందే. మరి కరోనా సమయంలో ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇచ్చినప్పటికీ అమల్లో అయితే ఆలస్యం అవుతోంది. సో, సాంకేతిక అడ్డంకి ఏంటంటే ఈ మేరకు జెడ్పీ 2012 ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం ఉపాధ్యాయుల వారసులకైతే జెడ్పీ లేదా ఎంపీపీ కార్యాలయాల్లోనే ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రస్తుతం ఈ యొక్క కార్యాలయాల్లో ఖాళీలైతే లేవు. సో, కాబట్టి ఈ ఫైల్ ఆలస్యం అయితే జరుగుతుంది. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ విధంగా మానవీయ కోణంలో ఆలోచించాలి అని చెప్పి కోరగా, ఆయన ఈ వేరే ఇతర శాఖలలో ఖాళీలున్నా సరే వాటిని వీరితో కలెక్టరేట్ కోటా కింద ఇతర శాఖలో నియమించాలని చెప్పేసి ఆయన ప్రభుత్వానికి ఆదేశించారనమాట. జెడ్పీలో ఖాళీ లేకపోతే. కానీ ఇంకా ఈ ఫైళ్ళన్నీ కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ వద్దనే పెండింగ్‌లోనే ఉండిపోయాయి తప్ప అయినా కూడా మూవ్ కాలేదు. మనకు అంతెందుకు రీసెంట్‌గా తెలంగాణ రాష్ట్రంలో వందలాది మందికి బహిరంగంగా కారుణ్య నియామకాలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి గారైతే నియామక పత్రాలు గూడా అందజేశారు వారికి. కాబట్టి ఆహ్, నిరుద్యోగ యువత ముఖ్యంగా కారుణ్య నియామకాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో నిరుద్యోగులు, వీరికి పెళ్ళిళ్ళు ఆలస్యం అవ్వటం, అలాగే కుటుంబాలు ఆల్రెడీ పెద్ద దిక్కును కోల్పోయి ఉంటాయి. సో, ఈ విధంగా మానవీయ కోణంలో వీటి గురించి ఆలోచించి వెంటనే ఇవ్వాలి కారుణ్య నియామకాలని జెప్పేసి ప్రభుత్వాన్ని కోరటమనేది. సో, వందలాది కుటుంబాల భవిష్యత్తు పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలపై ఆధారపడి ఉంది. సో, వందలాది కుటుంబాల భవిష్యత్తు. మరి ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని అన్ని అర్హులైనటువంటి వారికి గూడా నియామక ఉత్తర్వులు ఇవ్వాలనైతే విస్తృతంగా డిమాండ్ అయితే ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.